నువ్వు సరదాగా ఉండాలని కోరుకుంటున్నాను. నా మాట వింటున్నప్పుడు నువ్వు విసుగు చెందకూడదని నేను కోరుకుంటున్నాను. నువ్వు నేర్చుకుంటున్నప్పుడు నీకు బోర్ కొట్టడం అస్ఫఫారాకి ఇష్టం లేదు. మరి అతను ఏం చేశాడు? అతను రివర్స్ సైకాలజీ ఉపయోగిస్తాడు. మేము మీకు నేర్పుతాము మరియు ఈ టోపీ వంకరగా ఉంది. కాబట్టి నేను నా ఇంకోదాన్ని తిరిగి పెడుతున్నాను. సరే, దాన్ని చూడు. నా జుట్టు చూడు. ఇది నాకు సరదాగా ఉంది. సరే, ఎవరైనా నేర్చుకోగలిగే విధంగా అతను మనకు నేర్పుతాడు. మరియు అది సంగీతం ద్వారా జరుగుతుందని నాకు తెలియదు. మీ ఈ బైక్ను నడపడం ఖచ్చితంగా తప్పు కాదు, మరియు అది మరొక విషయాన్ని తెలియజేస్తుంది. వ్యాయామం కోసం నా దగ్గర ఈ ప్రామాణిక బైక్లలో ఒకటి ఉంది. నేను పెల్లెటన్ గురించి మర్చిపోయాను. సరే, నేను ఆ విషయానికి మీదకు వచ్చాను. మరియు ఈ పెలాటన్ ముందు ఒక పెద్ద 20 హెచ్ స్క్రీన్ ఉంది. సరే, ఇప్పుడు నేను ఆ పెలాటన్ వాడటం లేదు ఎందుకంటే ఇది వేసవికాలం కాబట్టి నా సైకిల్ తొక్కండి. కానీ నేను ఆ పెల్లెటన్ ఎక్కినప్పుడు నేను ఆ స్క్రీన్ ఆన్ చేస్తాను. అక్కడ ఒక కోచ్ నాకు శిక్షణ ఇస్తున్నాడు. నువ్వు దీన్ని చేయగలవని చెబుతున్నాడు. ఇది సరదాగా ఉంటుంది. నేను ఆ పెల్లెట్పై ఏమి నడుపుతానో మీకు చెప్పండి. అది పూర్తయ్యాక నాకు చాలా నొప్పిగా ఉంది. కానీ నేను ఆ నొప్పి గురించి ఆలోచించలేదు. నేను అనుకున్నాను, మనిషి, నేను చాలా సరదాగా గడుపుతున్నానని. నేను దాని గురించి ఆలోచించాను. నేను దాని గురించి ఆలోచించలేదు. ఇది మనందరికీ ఆశ్ చేయబోయేది. మనం సరదాగా గడపబోతున్నాం. నువ్వు ఒత్తిడికి గురికావడం నాకు ఇష్టం లేదు. ఓహ్, నువ్వు వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను. మరియు నేను ఉత్సాహంగా ఉన్నాను. నన్ను అంగీకరిస్తారో లేదో. నేను ఇంకా ఉత్సాహంగా ఉన్నాను ఎందుకంటే నేను దానికోసం వెళ్తున్నాను. పీటర్ ఎంత ఖచ్చితంగా ఉన్నా, నువ్వు లోపలికి వస్తే నేను లోపలికి రాకపోతే, నేను నిన్ను పిలుస్తున్నాను. సరే, నేను దాని గురించి అలా ఆలోచిస్తున్నాను. నేను నా గురించి ఆలోచించడం లేదు. వ్యక్తిగతంగా నేను ప్రాధాన్యత స్థానం గురించి ఆలోచించడం లేదు. ఖచ్చితంగా అది బాగుంటుంది, కానీ నేను దాని గురించి ఆలోచించడం లేదు. మనందరికీ సరదాగా వెళ్లి ఏదైనా నేర్చుకునే సామర్థ్యం ఉందని నేను అనుకుంటున్నాను. మరియు నేను ఏమి చెప్పాను? మీరు సరదాను ఎప్పటికీ మర్చిపోరు. మీలో ప్రతి ఒక్కరికి పాఠశాలలో ఇష్టమైన ఉపాధ్యాయుడు ఉండవచ్చు. మరియు వారు వేర్వేరు పనులు చేశారు. వారు చాలా భిన్నంగా పనులు చేశారు, మరియు మీరు దానిని మర్చిపోరు. మీలో ప్రతి ఒక్కరికి ఇష్టమైన గురువు ఉన్నారు. నేను ఖచ్చితంగా చెబుతాను. సరే, లేదా పనిలో తెలివితక్కువవాడు మరియు తెలివితక్కువవాడు అయిన వ్యక్తి ఉండవచ్చు, కానీ అతను కూడా. లేదా ఆమె చాలా తెలివైనది మరియు మీరు నాలాగే అతని కోసం నేర్చుకుంటారు. నేను చేసే ప్రతి సంభాషణలో ఏదో ఒక రకమైన సరదా లేదా జోక్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. మీరు రెడ్, సుజీ, జూలీలను అడగవచ్చు. అక్కడ ఒక గుంపు ఉంది. నాకు తెలిసిన చోట నేను ఉన్న మరొక ప్రైవేట్ గ్రూప్. ఈ వ్యక్తులు మరియు వారికి నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో తెలుసు. పగలంతా, రాత్రంతా పని చేస్తారు. 24 గంటలు వారు పని చేస్తున్నారు, సరేనా? నేను హ్యాపీ అవర్ అని పిలిచే సమయం ఉంది. అక్కడ నేను లోపలికి వచ్చి, వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారని నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళని నవ్వించడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళకి ఆ టెన్షన్కి కాస్త రిలీఫ్ ఇవ్వండి. ప్రస్తుతం మీ ఉద్యోగంలో ఎవరినీ కలవకండి. మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నిస్తోంది. వాళ్ళు నువ్వు డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారు. సరే, అదే జీవితం. నేను అనుకుంటున్నాను, కానీ యాష్ ఆ చక్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడు. యాష్తో విజయంలో ఏమి ఉంటుందో నాకు తెలియదు. కానీ సరదాగా ఉంది. నేను మీకు చెప్పగలిగేది అంటే, నాకు ఎదురవుతున్న ప్రశ్నలు. నువ్వు కూడా తర్వాతి వాడిలాగే తెలివైన వాడివి, ఎందుకంటే మీకు పూర్తిగా భిన్నంగా నేర్పించబోతున్నారు. నిన్ను తరగతి గదిలో కూర్చోబెట్టబోరు. నాకు ఇది తెలియదు. కానీ మీరు అందులో కూర్చోబోరు. తరగతి గదిలోకి వెళ్ళి ఎవరో ప్రొఫెసర్ చెప్పేది వినండి, సరే? 1926 నాటి ఆ వెనుక గీతను ఒక వృద్ధుడు దురదతో బాధపడ్డాడు కాబట్టి దాన్ని రూపొందించారు. వెనక్కి వెళ్ళగలిగితే అతను కాస్త బరువుగా ఉన్నాడు మరియు అతను తన వీపును చేరుకోలేకపోయాడు కాబట్టి అతనికి ఇది వచ్చింది. అతను దీన్ని తిరిగి ఇచ్చాడు. కాదు కాదు కాదు, నువ్వు గుర్తుంచుకోబోవని నువ్వు గుర్తుంచుకోబోవడం లేదు. అది కానీ సరదాగా ఉంది. నేను ఏమి చెప్పాను? మనం ఎప్పుడూ సరదాగా మర్చిపోము. పీరియడ్స్ మరియు అది ఎంత సరదాగా ఉంటుందో మీరు ఆలోచించడం ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. మీరు వెళ్ళే సరదాగా ఏదైనా నేర్చుకోవడం ఎంత ఉత్సాహంగా ఉంటుంది. తిరగబడి ఏదైనా చేయగలగడం. మీకు మరియు మీ కుటుంబానికి మాత్రమే కాదు, చాలా మందికి. ఇప్పుడు నాకు సరదాగా ఉండే వ్యక్తులు ఇష్టం. నాకు బోరింగ్ వ్యక్తులు నచ్చరు. సరే, మరియు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కానీ నాలాగే బిలియన్ మంది ఉన్నారని నేను మీకు హామీ ఇస్తున్నాను. తరగతి గదిలో లేదా 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 సెమినార్లో ఏదైనా నేర్చుకోవడం కష్టంగా ఉంది, సరేనా? మనలో 1 బిలియన్ మంది ఉన్నాము మరియు నేను చెప్పగలను. నేను నన్ను ఎగతాళి చేయడం లేదు, నేను అంతే. కానీ మనమందరం విజయంలో కలిసి నేర్చుకుంటాము. యాష్ మరియు మేము సరదాగా గడుపుతాము మరియు ఒకరికొకరం అవగాహన పెంచుకుంటాము. యాష్ మనకు అత్యుత్తమమైనది ఇస్తాడని నేను అనుకుంటున్నాను. మన జీవితంలో మనం పొందిన ప్రతిదాని గురించి విద్య. మరియు నేను దాని గురించి చాలా చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఎందుకు? క్రిస్, గత వారం అతను నన్ను ఒప్పించాడు కాబట్టి ఇది చాలా సరదాగా ఉంటుంది. మరియు అతను చెప్పిన అన్ని విషయాల గురించి నేను ఆలోచించాను. గత కొన్ని సంవత్సరాలుగా నీకు తెలుసు. నేను ఇంతకు ముందే చెప్పాను. విద్యా వ్యవస్థ ఎలా ఉండాలో నాకు తెలుసు. దానిని మార్చాలి. మన దగ్గర ఒకే విద్యా విధానం ఉంది, మరియు నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం లేదు. నేను చెప్పేది ఏమిటంటే, నాకు అవసరమైన తరగతి గది గురించి. కొంతమంది పిల్లలు జీర్ణించుకోనంత వరకు మార్చాలి. మీరు ప్రతిదీ గ్రహించే వ్యక్తులను కలిగి ఉన్నారు. దాన్ని మళ్లీ సెట్ చేయండి, సరే? నేను వారిలో ఒకడిని కాదు. కానీ నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను ఎందుకంటే ఇది సరదాగా ఉంటుంది. నేను నేర్చుకోగలుగుతాను. సంపాదించడం నేర్చుకోగలుగుతాను.
నేను దాని గురించి అలా ఆలోచిస్తాను. ఎందుకంటే ఇది సరదాగా ఉంటుంది, కాబట్టి ప్రజలు ఒత్తిడికి గురికావడం నాకు ఇష్టం లేదు. ఒక విచారకరమైన విషయానికి నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. గత 2 రోజులుగా నాకు 2 ఈమెయిల్స్ వచ్చాయి. కొంత సరదాగా ఉంటుంది. అబద్ధం ఎప్పుడూ సరదాగా లేదు. ఎప్పుడు అది ఆశ్చర్యకరమైన పుట్టినరోజు పార్టీ అయితే తప్ప నాకు అది వస్తుంది. సరే, అదే సమయం అని అబద్ధం చెప్పాను. నా మాజీ భార్యకు, నా ఏకైక భార్యకు ఆశ్చర్యకరమైన పుట్టినరోజు పార్టీ ఇచ్చినందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. కానీ ఆమెకు చెప్పాలని అనుకోలేదు కాబట్టి ఒక అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నేను చెబుతాను, కానీ అది పూర్తిగా భిన్నమైనది. సరే, నిజం చెప్పాలంటే నిజాయితీగా ఉందాం, చాలా సరదాగా గడుపుదాం. కానీ మీ జీవితంలో మీరు ఎన్నడూ అనుభవించని అనుభవాల గురించి ఆలోచించండి. అది చాలా సరదాగా ఉంది కాబట్టి వచ్చింది, సరేనా? నేను ఒకరోజు సుజీ మెక్రేతో మాట్లాడుతున్నాను మరియు ఆమె నాకు ఒక విషయానికి గుర్తు చేసింది. మేము చాలా గట్టిగా నవ్వుకున్నాము మరియు అది ఎవరో ఒక వెబ్నార్ వారి కెమెరాను ఆపివేయడం మర్చిపోయారు మరియు నేను ఓ మై గాడ్ అన్నాను. చాలా సరదాగా ఉంది. తర్వాత దాదాపు గంటసేపు నవ్వాను గుర్తుంది. ఆమె ఆ విషయానికి చెప్పింది. ఎందుకు మర్చిపోలేదో తెలుసా? ఎవరో నా జ్ఞాపకాలను సుయిలాగా కదిలించారు. మరియు క్రిస్, నీకు గుర్తుందా అని అన్నాడు మరియు అది సరదాగా ఉంది. నేను దానిని మర్చిపోను ఎందుకంటే అది అలాగే ఉంటుంది. కాలం, అది జ్ఞాపకాలు అయినా, నేర్చుకోవడం అయినా, విద్య అయినా. మంచి సినిమా, మీలో ప్రతి ఒక్కరికి మీరు ఇష్టపడే సినిమా ఉంటుంది. అక్కడ ఏదో చెప్పే ఒక ప్రసిద్ధ లైన్ ఉంది. నువ్వు దాన్ని మర్చిపోవు. ఎందుకు? నువ్వు సరదాగా గడిపావు. నీ స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్తావు. ఒక బార్, మీరు దానిని ఏ పేరుతో పిలవాలనుకున్నా, ఆ రాత్రులను మీరు మర్చిపోరు. ఎందుకు? అది సరదాగా ఉంది కాబట్టి. మనం ఇలా ఆలోచించడం ప్రారంభించాలి. ఒత్తిడి గురించి చింతించకండి. ఓ మై గాడ్, ఇది చేయగలదు, మీరు చేయలేరు. దీన్ని చేయండి. మీరు మీ జీవితంలో తిరిగి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు చేయలేనని చెప్పిన పనులన్నీ, కానీ అబ్బా, అవి సరదాగా ఉన్నాయి. చూడండి, చాలా సంవత్సరాల క్రితం నేను మొట్టమొదట మోర్డెన్ ఫోర్డ్స్ ప్రారంభించినప్పుడు మేము ఒక ప్రాంతంలో ఉన్నాము మరియు మేమందరం ఉద్యోగాలు చేస్తున్నాము మరియు అది చాలా బోరింగ్గా ఉంది. ఒకే విషయానికి మళ్ళీ. మరియు అప్పట్లో మీరు చెవిని ధరించలేరు. నిజానికి వాళ్ల దగ్గర ఇయర్పీస్లు కూడా లేవు. మరియు మీ రోజును ముంచెత్తడానికి సంగీతం వినడానికి మీరు ఏమీ ధరించలేరు. కాబట్టి నా స్నేహితులందరూ కలిసి వచ్చారు. మా దగ్గర కొన్ని వైర్లు, కొన్ని స్పీకర్లు ఉన్నాయి. బాస్ని సరేనా అని అడగండి. అవును, మరియు మేము సంగీతాన్ని ప్రారంభించాము మరియు మా నిర్మాణం ఎంత పెరిగిందో మీకు తెలుసు. జనాలు మళ్లీ సరదాగా గడుపుతున్నారు. వావ్, ఇది బాగుంది. క్రిస్, ఇది రోజంతా ఉండే మార్పులేని స్థితిని విచ్ఛిన్నం చేస్తుంది. మీరు సంగీతం వినవచ్చు. మేము వినాలనుకున్న ఏదైనా కొత్త పాట మీరు వినవచ్చు. ఎందుకంటే అది సరదాగా ఉంది. చూడండి, నేను దానిని మర్చిపోను. నేను నా ముక్కును కోసుకున్న సమయం లేదా నా చేయి లేదా మోకాళ్లను కోసుకున్న సమయం గురించి నేను మర్చిపోయానా? దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ నేను సరదా సమయాల గురించి ఆలోచిస్తాను మరియు మీరు అదే చేయాలని నేను కోరుకుంటున్నాను. అందుకే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. మీరు కొత్తగా ఏదైనా నేర్చుకోవాల్సి రావచ్చు కాబట్టి మీరు ఒత్తిడికి గురికావడం నాకు ఇష్టం లేదు. కానీ ఆష్మా చాలా దూరం వెళుతుందని నేను దాదాపు 100% ఖచ్చితంగా అనుకుంటున్నాను. దీన్ని చాలా సరదాగా చేయడానికి మనమందరం కలిసి దీన్ని చేయగలిగేలా. మీరు ఇప్పుడు లోపలికి వచ్చినా లేదా తరువాత వచ్చినా మనం ఇంకా సరదాగా గడుపుతాము. మీరు బాధపడటం నాకు ఇష్టం లేదు. నాకు వీటిలో ఒకటి రాకపోతే నేను బాధపడను. అస్సలు కాదు, సరేనా? బూడిదతో విజయం మనకు అన్ని రకాల విషయాలను నేర్పుతుంది. అది ఏమిటో నాకు ఇంకా తెలియదు, కానీ నాకు తెలుసు, అన్నాడు ఇష్టమైనవాడు. సుజీ ఎప్పుడూ చెప్పే ప్రసిద్ధ విషయానికి ఫన్ అనే పదం. అది, ఓ అబ్బాయి, నీకు తెలుసా, అతను ఇప్పుడే ఒక కోర్సు పెట్టాడు. నేను దీన్ని అర్థం చేసుకోగలనో లేదో నాకు తెలియదు. మీరు కళాశాల గురించి భయపడుతున్నారు. నువ్వు హైస్కూల్ గురించి భయపడుతున్నావు. ఓహ్, పాప్ క్విజ్లు. ఓ అబ్బాయి, అతను చెప్పిన ఒక్క మాట కూడా నాకు గుర్తులేదు. కానీ నేను ఆష్మఫర్ అక్కడ ఏమి బోధిస్తాడో అనుకుంటున్నాను మరియు అతనితో ఉన్న అతని అద్భుతమైన వ్యక్తులు ఈ పనులు చేస్తున్నారు. మేము ఎప్పటికీ మర్చిపోము. మీరందరూ వినాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇది సరదాగా ఉంటుంది. మరియు మీరు ఆలోచించవలసిందల్లా అంతే. వేరే దేని గురించి ఆలోచించకు, సరదాగా ఉండు, ఒత్తిడిని వదిలించుకో. ఒత్తిడి మిమ్మల్ని కట్టివేస్తుంది, చుట్టుముడుతుంది. మీలో చాలామందికి మీ జీవితాల్లో తగినంత ఒత్తిడి ఉందని నేను అనుకుంటున్నాను. ఇది వాటిలో ఒకటిగా ఉండనివ్వకండి. ఆలోచించండి, మీకు తెలుసా, మీరు ఈ లైవ్ నుండి బయటకు వచ్చినప్పుడు క్రిస్ చెప్పింది నిజమే. నేను దేని గురించి నొక్కి చెబుతున్నాను? ఇది సరదాగా ఉంటుందని అన్నాడు. అతను దీన్ని చేయడానికి వేరే మార్గం ఉంది. నేను కాదు. గనా, నీకు 40 గంటల కోర్సు తెలుసు కదా? నాకు గుర్తులేదురా. నిజం చెప్పాలంటే మీరు చాలా తెలివితక్కువవారు అయితే తప్ప నేను మాత్రం చాలా తెలివితక్కువవాడిని. కానీ నాకు ఏమీ అర్థం కావడం లేదు. నన్ను ఒక వారం పాటు అదే కోర్సుకు పంపగలరా?
సాంప్రదాయ పద్ధతిలో మరియు మీరు నన్ను అందులో పెడితే నేను ఏమీ నేర్చుకోను. తరగతి గది, నాకు కొంత వినోదం ఇవ్వండి, నన్ను నవ్వించండి, బహుశా కొంచెం చేతులు జోడించవచ్చు. నేను అన్నీ నేర్చుకుంటాను. మీరు ఊహించగలరా నేను ఈ ప్రపంచం సరదాగా బోధించబడితే లేదా విద్యావంతులైతే? సరదా, కాలం, అది సంగీతం అయినా, కళ, ఎబాకేకి స్వారీ చేయడం, ఏదైనా సరే, ఇదంతా ఇక్కడ సరదాగా గడపడం గురించే. మీ జీవితాంతం మిమ్మల్ని మార్చే మంచి సమయం. నేను ఇప్పుడు అలా ఆలోచిస్తున్నాను. నేను వేరే దేని గురించి ఆలోచించడం లేదు, కానీ ఇది చాలా సరదాగా ఉంటుంది. ఇది నాకు సరదాగా మరియు ఉత్సాహంగా ఉంది. మరియు నేను దాని గురించి ఉత్సాహంగా ఉన్నాను. మీరు చూడగలిగినట్లుగా నేను నా చివరి లైవ్లో ఉన్నంత పిచ్చివాడిని అని నేను అనుకోను. ఎందుకంటే అది నాకు కొంచెం కష్టంగా అనిపించింది. ఆష్ నాకు ఎందుకు చాలా విషయాలు చెప్పాడు మరియు ఊహించు, నేను నిజంగా అన్నింటినీ గ్రహించలేదు. నేను కొన్ని మంచి అంశాలను గ్రహించానని అనుకుంటున్నాను, కానీ ప్రస్తుతానికి ఆగి. ఇది ఎంత సరదాగా ఉంటుందో మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలతో నిజాయితీగా ఉందాం, నిజాయితీ లేకుండా ఉందాం. నాకు ఈ సందేశాలు వచ్చాయి. ప్రజలు ఇలా అంటున్నారు, వాళ్ళు వాటితో చేరకపోతే వాళ్ళు వాళ్ళ ఎడ్ని రద్దు చేయబోతున్నారు. ఆ వ్యక్తులు మీకు అలా చెబుతుంటే అది జరగదు. అలాంటి వ్యక్తులు ఉండటం తప్పు, మరియు మీరు ఏ దేశంలో ఉన్నారనేది నాకు పట్టింపు లేదు. అలా అంటున్న వ్యక్తులు ఉంటే, నువ్వు నా జట్టులో చేరకపోతే నిన్ను ఉద్యోగం నుండి తొలగిస్తాను, పారిపో. ప్రేమించే వేరే వ్యక్తి దగ్గరకు పరిగెత్తండి మరియు వాళ్ళు నిన్ను గౌరవించాల్సిన విధంగా గౌరవిస్తారు. ఆ వ్యక్తులు కాదా? అవునా? నేను అక్కడే చెప్పాను, నాకు అది పట్టింపు లేదు. సరే, ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇది సరదాగా ఉంటుంది. నిజం చెప్పనందుకు ఎవరినైనా వెంబడించడం నాకు సరదాగా ఉంటుంది. నాకు అది సరదాగా ఉంటుంది. ఆపై నేను వారితో తర్కించడానికి ప్రయత్నిస్తాను. కానీ వాళ్ళు తర్కించుకోకపోతే, బై బై, తర్వాత కలుద్దాం, ఆడియోస్, ఆస్టో వెగు. నువ్వు ఏమి చెప్పినా, ఆ ఇతర మాటలన్నీ, కానీ మనం ఆనందిద్దాం. జీవితంలో నేను సరదాగా గడపకపోతే ఏమీ చేయలేను. నా జీవితమంతా నేను ఒక జోకర్ లేదా హాస్యనటుడిని మరియు నేను అదే నాకు ఇష్టం. కానీ యాష్ క్రిస్ చెప్పినప్పుడు మీరు దీన్ని ఇష్టపడతారు, ముఖ్యంగా ఇది చాలా సరదాగా ఉంటుంది కాబట్టి. అతనికి తెలుసు, నాకు సరదాగా గడపడం ఇష్టమని అతనికి తెలుసు. ప్రతి ఉదయం సుజీ మెక్రే తన కుక్క చార్లీని కుడివైపుకి నడిపిస్తున్నప్పుడు నాకు ఫోన్ చేస్తుంది. మరియు మీరు వ్యాయామం చేసినప్పుడు మరియు మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది. అది కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు, కానీ ఇప్పుడు అది క్రిస్ కప్పు, సుజీ కప్పు తాగుదాం, నేను కుక్కతో నడుస్తున్నాను. మరియు ఆమె చలిగా ఉంది, ఇక్కడ అంత బాగాలేదు, కానీ మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం సరదాగా ఉంటాము, ప్రతిరోజూ నవ్వుతాము, సీరియస్గా మాట్లాడుతాము, కానీ నవ్వుతాము. ఆ సంభాషణలు సరదాగా ఉన్నప్పుడు నువ్వు వాటిని మర్చిపోవు కదా? మీ విచారకరమైన రోజుల్లో కూడా మీ జీవితంలో చాలా సరదాగా మరియు ఉత్తేజకరంగా జరిగిన విషయానికి ఉంది. ఆ విచారకరమైన రోజులను దూరం చేసుకోండి. మనందరికీ విచారకరమైన రోజులు వచ్చాయి, సరే, కానీ మంచి రోజులు వస్తున్నాయని నేను మీకు చెప్తున్నాను. అది ఏమిటో నాకు తెలియదు, కానీ నేను దాని గురించి ఉత్సాహంగా ఉన్నాను. మీరు కూడా అలాగే ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎలా అనిపించాలో నేను మీకు చెప్పడం లేదు, కానీ నేను ఉత్సాహంగా ఉన్నాను. మనం ఆనందించబోతున్నాం, నేర్చుకుంటాం. ఆష్తో ఈ అందమైన విజయంలో ఉన్న అద్భుతమైన వ్యక్తుల సమూహం నుండి నేను 100 సార్లు చెబుతాను, సరదా, సరదా, సరదా అంతా ఇక్కడే మొదలవుతుంది, సరేనా? మనం ఇంకా మొదలుపెట్టలేదు. సరదా ప్రారంభమయ్యే వరకు వేచి ఉండండి. సరే, ఇది నువ్వు వెళ్ళినట్లే ఉంటుంది. నువ్వు ఎప్పుడూ వెళ్ళి ఉండకపోతే మళ్ళీ వాల్ట్ డిస్నీ ప్రపంచానికి వెళ్ళు. మనం వాల్ట్ డిస్నీ వరల్డ్ లేదా డిస్నీల్యాండ్కి ఎందుకు వెళ్తాము? ఎందుకంటే అది సరదాగా ఉంటుంది. మనం భయానకమైన దానిని చూడటానికి ఎందుకు వెళ్తాము? సినిమా అంటే మనకు భయం అనిపించకపోయినా అది సరదాగా ఉంటుంది కాబట్టి. మీకు నేర్పించినది మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. సరే, మరియు మీరు ఆష్తో ఆ విజయంలో ఆనందించకపోతే, నేను సూచిస్తున్నాను మీరు వేరే చోటికి వెళ్లి సబ్బు లేదా ఏదైనా అమ్ముకోండి లేదా మీ సాధారణ జీవితానికి తిరిగి వెళ్ళండి. కానీ నాకు సాధారణ జీవితం వద్దు బాబు, నాకు ప్రపంచాన్ని చూడాలని ఉంది. నేను ప్రపంచం గురించి ప్రతిదీ తెలుసుకునేలా చదువుకోవాలనుకుంటున్నాను. ఆపై నేను ఆ ప్రదేశాలకు ప్రయాణించాలనుకుంటున్నాను. సరే, విక్టరీ నా అభిప్రాయం ఇదే అడుగుతుంది. నాకు అన్నింటికీ విద్యను ఇవ్వబోతోంది. నాకు ఎప్పుడూ రెండవ భాష నేర్చుకోవాలని ఉండేది. నేను స్పానిష్ అంత బాగా రాకపోవడంతో ప్రయత్నిస్తున్నాను, కానీ నేర్చుకోగలను. బహుశా నేను నేర్చుకోవడానికి వేరే మార్గం ఉండవచ్చు. ఆపై నేను దానిని చూశాను. వాళ్ల దగ్గర స్పానిష్ పదాలు మరియు ఇంగ్లీష్ పదాలు ఉన్న పాటలు ఉన్నాయి, కాబట్టి మీరు దానిని బాగా అర్థం చేసుకుంటారు. మరియు ఆష్ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది అదే. మీరు అతని వద్ద ఉన్న ఈ వ్యవస్థను అర్థం చేసుకోబోతున్నారు. మరియు మీరు దానితో ఆనందించబోతున్నారు. సరే, నా దగ్గర అంతే ఉంది అనుకుంటున్నాను. కొంతమందికి హాయ్ చెబుతాను. చూద్దాం. ఒకే ఒక పరిష్కారం. నువ్వేంటో నాకు తెలుసు. నేను మళ్ళీ నీ పేరు గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వెవరో నాకు తెలుసు. నేను ఇక్కడ ఉన్నాను చూడు. మళ్ళీ పేర్లను గ్రహించడం లేదు. ఇరీనా, ఎలా ఉన్నావు? ఓహ్, విక్టర్ మరియు ఆష్, ఎలా ఉన్నావు? మార్టిన్ హాంబ్రో. ఆమె ఇప్పుడే లైవ్ చేసింది. మీరు తప్పకుండా వెళ్ళి వినండి. నేను చెప్పబోయే ఈ ప్రజలందరూ మార్షియన్, ఫ్రాన్సిన్, ఓహ్, పాత సాంకేతిక నిపుణులు. ఇప్పుడు అందరికీ యూట్యూబ్లు వచ్చాయి. వాటన్నింటికీ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి, సరేనా?
నేను చేసే పనిని నా యూట్యూబ్లో మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే నాకు బాగా అనిపిస్తోంది ఇదే. నేను ప్రజలతో మాట్లాడాలనుకుంటున్నాను మరియు వారిని వారి యూట్యూబ్లకు పంపాలనుకుంటున్నాను. ఈ రోజు ఎవరు? మేఘన్ మిచెల్. మేఘన్ మిచెల్కి ఇంకా 6 వ్యక్తులు అవసరం. ఆమె తన యూట్యూబ్తో నిజంగా ఏదైనా చేయగల 50 మార్కును చేరుకుంది మరియు నాకు ఇంకా కొన్ని అర్హతలు ఉన్నాయి. నేను ఈరోజు పంచుకున్నాను. మెగాన్స్ గురించి నాకు ఇంకో 6 ఇవ్వండి. నాకు అంతకంటే ఎక్కువ ఇవ్వండి కానీ నా ఫేస్బుక్లోకి తిరిగి వెళ్ళండి. మీరు మేఘాన్ లైక్ మరియు సబ్స్క్రైబ్ను చూస్తారు. దీనికి ఏమీ ఖర్చవుతుంది. ఇది ఉచితం. మేఘాన్ ఉంది. నేను నిన్ను అక్కడ చూస్తున్నాను. తాన్యా హెన్నాడ్. నాకు అనిపిస్తుంది ఆమెకు యూట్యూబ్ ఉంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా మంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీకు ఏమీ ఖర్చు కాదు మరియు మీరు ఒక సోదరుడు లేదా సోదరికి సహాయం చేస్తున్నారు. మనం పెద్ద వెబ్నార్లు చేసేటప్పుడు ఈ అద్భుతమైన రొటేషన్ విషయానికి గురించి కాబట్టి అది విలువైనది. అక్కడికి చేరుకోవడం కానీ మనం ప్రజలను ఆ 50 మార్కుకు చేర్చాలి. మనం నిజంగా సహాయం చేస్తాము. అందరూ బయట ఉన్నారు. గినావా, ఇప్పుడు ఎలా ఉన్నావు? జీన్ అలీవా, ఆమె సరదాగా ఉంది. నేను జీన్ లాగానే. నిన్న ఆమెను ఎగతాళి చేయడం మరియు నేను ప్రజలను ఎగతాళి చేసినప్పుడు అది నాకు కావలసిన వ్యాపారం మాత్రమే. అతన్ని నవ్వించడానికి మరియు ఆమె తన శాండ్విచ్ తిన్నప్పుడు దాదాపు ఉక్కిరిబిక్కిరి అయిందని చెప్పింది. తింటున్నాను లేదా ఏదో. మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. జీన్ లిస్టర్ ఇప్పుడు ఉంది. లిస్టర్ చాలా ప్రశాంతంగా ఉంటాడు కానీ ఆమె చెల్లి జెమ్మా సరదాగా ఉంటుంది. ఆమె పిచ్చిది కానీ సరదాగా ఉంటుంది.